ఎంత నేర్చుకున్నా మంచిదే. ఏమండి, నేర్చుకోవడానికి మనం ఇష్టపడాలి, కూర్చుకోవడానికి మనం ఇష్టపడాలి. ఏంటట, మనం చేర్చుకోవాలట. మనం ఏం చేయాలా? చేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనము చేర్చుకోవాలి, నేర్చుకోవాలి, ఇంకా కూర్చుకోవాలి, ఇంకా 5 ఉన్నాయి. ఈ 5లో మొదటిది చేర్చుకోవాలి, తర్వాత నేర్చుకోవాలి, మూడోది మార్చుకోవాలి, నాలుగోది కూర్చుకోవాలి, ఓర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఓర్చుకోవాలి. ఏమండి, చేర్చుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి, కూర్చుకోవాలి, ఓర్చుకోవాలి. చివరి వరకు ఓర్చుకోవాలి. ఓర్చుకోకపోతే కాదు. కాబట్టి మనము నేర్చుకున్న కొలిది ఇంకా 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 ఎక్కువ. మనం ఎంత నేర్చుకున్నా సరే, ఏమండి, మనం నేర్చుకున్నది గానుగులో గంటిడే. ఇంకా గానుగులో చాలా ఉంది నేర్చుకోవడానికి. కాబట్టి ఇప్పుడు మన నాగేంద్రు నేరస్థాపన చేయడానికి, దేనికమ్మా నేరస్థాపన ఎవరి గురించి చేశారు? మన గురించే నేరస్థాపన చేయడానికి. ఒక వ్యక్తిని నేరస్థాపన చేయడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని ఈదిలోనికి, ఏమండి, బయటికి లాగడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. మంచి అట, ఏమండి, మంచి అట మైకులో చెప్పాలట, చెడట చెవిలో చెప్పాలట. ఒక సామెత ఏంటంటే, అది మంచి మాట అన్నారు పెద్దలు. మంచి అనేది మైక్లో చెప్పాలట, చెడు అనేది దగ్గరికి వచ్చి చెవిలో చెప్పాలట. కాబట్టి మనము మంచిని ఏం చేస్తానో అడిదిటి ఇడిదోటి చేంజ్ చేస్తాను. మంచిని మనము చెవిలో చెప్తాను, చెడుని మైకులో చెప్తాను. ఇప్పుడు అంతా చెడే, ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోయింది. చెడు సహవాసాలు, చెడు అన్యాయాలు, అక్రమము విస్తరించుట వలన వారిలో ప్రేమ చల్లారిపోయింది. దేవునికి స్తోత్రం. అక్రమము విస్తరించుట వలన అక్రమం దగ్గరికి, చెడు దగ్గరికి ప్రజలు పారిపోతూ ఉన్నారు. కానీ మంచి దగ్గరికి ఎవరు దగ్గరికి రారు. కాబట్టి చెడుని ఈ రోజుల్లో ఎలాగుంది, చెడు మైకులు అనౌన్స్ చేస్తుండ్రు, మంచిని వదిలేస్తుండ్రు, విడిచిపెడతాండ్రు. దేవునికి స్తోత్రం. కానీ ఆ రోజుల్లో చెడు అనేది చెవిలో చెప్పారట పెద్దలు. చాలా ఏ కాపురమైన గుట్టుగా చేసుకుంటారు. ఏ కుటుంబం కూడా అంత వేరం బయటపడేది కాదు. అంతటి జ్ఞానము కలిగి ఆ రోజు పెద్దలు వ్యవహరించారు. చెడుని చెవిలో చెప్పుకుంటారు, మంచిని మైకులో అనౌన్స్ చేశారు. అమ్మ, పలాని కలరా రోగం వస్తుంది, మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మసూసి వస్తుంది, కలరా వస్తుంది, పలాని టీకా వేస్తారు. ఈ రోజులంతా పోలియో డ్రాప్స్ వచ్చాయి, కానీ ఆ రోజు టీకా వేస్తారని అనౌన్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు అంతా కూడా అటు నుండి ఇటు నుండి అటు రివర్స్ అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలో మనకే అర్థం కావడం లేదు. కాబట్టి ఈ సమయంలో ప్రత్యేకంగా నేను కూడా కొన్ని మాటలు మిమ్మల్ని మీకు చెప్పి మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించాలనే ఆలోచనతో దేవుని చిత్త ప్రకారం ముందు సాగుతూ ఉన్నాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఆ ప్రభు మనతో ఉండి నడిపించాలని. మహిమగల మా తండ్రి, కృపగలిగిన దేవా, నేరస్థాపన చేసేవారు, మాకు విరోధంగా మాట్లాడేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితుల్లో మేము ఎలాగా దేవుని బిడ్డలుగా జ్ఞానం కలిగి, వివేచన కలిగి, నైనా పాము వలె వివేకము కలిగి, పావురము వలె నిష్కపటమైన మనసు కలిగి, ప్రభా నాయన ఎలాగా తప్పించుకోవాలో మాకు నేర్పించండి. గొప్ప నెమ్మది, సంతోషము, ఆనందము మా హృదయాలలో నేర్పించండి. ఈ వాక్యము నేర్చుకుంటే మా జీవితానికి ఆశీర్వాదమో, మా కుటుంబానికి మేలో, నాయనా మా బ్రతుకులకు తండ్రి సంతోషమో, ఆనందమో అది మాకు నేర్పించమని నీ దాసుని నన్ను కూడా అంతలో ఆత్మశక్తి ఎత్తిపట్టుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఇంకొక స్త్రీ బైబిల్లో పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. ఒక స్త్రీ నేరస్థాపన చేయడానికి వచ్చింది. అది మత్తయి సువార్త 12వ అధ్యాయము 42 వచనం చదువుదాం.
మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమి వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కానీ సొలొమోను జ్ఞానాన్ని కనిపెట్టడానికి, విమర్శ చేయడానికి, దేవుని ప్రజలను విమర్శించడానికి ఒక స్త్రీ బయలుదేరి వస్తూ ఉంది. ఏమ్మా, ఒక స్త్రీ, ఏ సింగిల్ లేడీ, ఒక స్త్రీ దేవుని ప్రజలకు నేరస్థాపన చేయడానికి వస్తూ ఉంది. దేవుని ప్రజలని తప్పు పట్టడానికి వస్తూ ఉంది. దేవుని ప్రజలని ఎలాగైనా సరే లొంగదీయాలని, కృంగదీయాలని ఒక స్త్రీ బయలుదేరి వస్తూ ఉంది. ఎక్కడి నుండి వచ్చింది? పాత నిబంధన గ్రంథంలో ఆమె గురించి ఏమని వచ్చిందో, ఆమె శాబాదేశపు రాణి అన్నాడు. ఇక్కడ అంటున్నాడు విమర్శ సమయమున దక్షిణపు దేశపు రాణి. దక్షిణ దేశపు రాణి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము అక్కడ చూస్తే శాబాదేశపు రాణి. దేవునికి స్తోత్రం. అది శాబాదేశపు. అక్కడ ఓల్డ్ నిబంధనలో, పాత నిబంధనలో శాబాదేశపు రాణి వచ్చింది. చూడండి, నా మాట కాదు, దేవుని యొక్క వాక్యములో ద బైబిల్ సేస్, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనములో శాబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చియో సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియో విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకే వచ్చును. ఇక్కడ శోధించడం అంటే అదే నేరస్థాపన చేయుట, శోధించుట, ఇంకా నిందించుట, అవమానపరచుట, కించపరచుట. నేరస్థాపన చేయడానికి వచ్చింది, శోధించడానికి వచ్చింది, మనల్ని వేధించడానికి వచ్చింది. అంత దూరం నుండి ఏదో మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని ప్రేమించడానికి, మన ప్రాణం పెట్టడానికి ఆమె రాలేదు, శోధించడానికి వచ్చింది. చాలామంది సంఘస్థులు వస్తారు, కానీ అందరూ కూడా అంత ఆత్మీయంగా ఉండేవారు రారు. కొంతమంది తగులు పెట్టడానికి, కొంతమంది సంఘాన్ని విడదీయడానికి, కొంతమంది మనుషుల్ని పాడు చేయడానికి, సంఘాన్ని పాడు చేయడానికి రకరకాలైనటువంటి వ్యాసాలు వేసుకొని వస్తూ ఉంటారు. మనం అనుకుంటాం మనడే 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 మందయ్య మందయ్య అని మనం అనుకుంటాం. కానీ వచ్చిన వాళ్ళు అంతా మంచోళ్ళు కాదండి. శాబాదేశపు రాణి మంచిదే అనుకున్నాం, కానీ ఆమె సొలొమోను యొక్క జ్ఞానమును గురించి వినడానికి, అక్కడ ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలని, దేవుని ప్రజలని శోధించడానికి, వారి మీద ఏదైనా ఒక తప్పు మోపాలనే ఆ యొక్క దేంతో వచ్చింది, తీర్మానంతో వచ్చింది. కాబట్టి ఇక్కడ శాబాదేశపు రాణి అని అన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏ దేశం అండి అది? దక్షిణ దేశపు రాణి. శాబాదేశపు రాణి అన్నా, దక్షిణ దేశపు రాణి అన్నా ఒకటే. కానీ ఆమె ఎన్ని కిలోమీటర్ల నుండి వచ్చింది? ఒంటుల మీద గంధవర్గములను తీసుకొని, ఏమండి, ఒక ఒంటట శాబాదేశం అంటే యెరూషలేముకి 1250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒంటుల మీద ఒక ఒంటి = 25 కిలోమీటర్లు ఒక రోజుకి ప్రయాణం చేస్తుంది. ఒక ఒంటి రోజుకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందమ్మా? 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు శాబాదేశం నుంచి యెరూషలేముకి ఎంత దూరం అండి? 1250 కిలోమీటర్ల దూరంకి వస్తూ ఉన్నది. ఆమె 50 రోజులు, ఇంచుమించు ఎన్ని రోజులు పట్టిందండి? 50 రోజులు పట్టి ఒక ఒంటి ప్రయాణం చేసిన దూరం ఎంత అంటే 25 కిలోమీటర్లు. అలాంటిది 50 రోజులు ఇంటూ మరి 100 రోజులు ప్రయాణం చేసింది. 100 రోజులు ప్రయాణం చేసి 3 నెలల సుమారు 330 రోజులు, మరొక 10 రోజులు ఎక్స్ట్రా ఉన్నాయి. దగ్గర 3 నెలల సుమారు ప్రయాణం చేసి ఈ యొక్క సొలొమోను దగ్గరికి వచ్చింది. సొలొమోను దగ్గరికి వచ్చిన తర్వాత ఈమె పరిస్థితి ఎలా ఉందండి? సొలొమోను గురించి వింటూ ఉంది, ఆయన గురించి నేర్చుకుంటూ ఉంది. విమర్శ సమయము, ప్రతి దానికి సమయము కలదు. ప్రసంగిలో ప్రతి దీనికి సమయము కలదు. కానీ ఇక్కడ విమర్శ దినమున నేరస్థాపన చేయడానికి ఈ యొక్క శాబాదేశపు రాణి, దక్షిణ దేశపు రాణి వచ్చింది. ఆమె ఎవరో తెలుసా? ఆమె ఎవరో తెలుసుకుందాం.
ఆమె దక్షిణ దేశపు రాణి అని అందులో ఉంది. పాత నిబంధనలోను శాబా దేశపు రాణి అని మరి అందులో ఓల్డ్ టెస్ట్లో ఉంది. న్యూ టెస్ట్లో మరి దక్షిణ దేశపు రాణి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి దక్షిణ దేశపు రాణి అని ఈమెను పిలుస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ శాబా దేశం అనేది ఎమ్మెన్ అని కూడా పిలుస్తారట. సొలొమోను రాజు దగ్గరికి ఎలా వెళ్ళిందో ఇందులో కొన్ని విషయాలు 5 విషయాలు త్వరగా నేర్చుకుందాం. సొలొమోను రాజు దగ్గరికి మరి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు రెండో వచనం చదువుదాం. ఆమె గొప్ప పరివారముతోను గంధ వర్గముతోను లెక్కెట్టండి అమ్మా. ఎవరో ఒకరు లెక్కెట్టండి ఎన్ని. ఆమె గొప్ప పరివారముతోను గంధ వర్గమును విస్తార బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా 5 విషయాలు పట్టుకొని వచ్చింది. 5 రకాలైనటువంటి విషయాలను అక్కడ చూపిస్తూ ఉన్నాడు. 5 రకాలుగా వచ్చింది. ఈమె 5 వేషభాషలతో వచ్చింది. ఈమె చాలా విచిత్రముగా వచ్చింది. ఏమా మొదటిది ఏంటట? నెంబర్ 1 ఒకటోది గొప్ప పరివారము. గొప్ప పరివారము అనగా గొప్ప కుటుంబముతో వచ్చింది. పరివారం అనగా కుటుంబము. పరివారం అనగా తన యొక్క పనివారు, తన యొక్క కుటుంబము, తన ఇంటి వారు, తనకు అనుకూలమైన వారు, తనకు కావలసిన వారు అందరితో కలిసి దేవుడి దగ్గరికి మొదట వచ్చింది. గొప్ప పరివారంతో వచ్చింది. ఈ గొప్ప పరివారంతో వచ్చినప్పుడు ఈ గొప్ప పరివారం అనగా దీనికి అర్థం ఏంటమ్మా? గొప్ప పరివారం అంటే తన గొప్ప కుటుంబముతో, గొప్ప సమూహముతో. నీ కుటుంబమే గొప్ప. ఏమంటే ముందుగా మనం ఎవరిని ముందు చూసుకుంటాం? మన కుటుంబాన్ని గొప్పగా ఎంచుకుంటాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ముందు వెళ్దాం, మన కుటుంబం ముందు వెళ్దాం, మన వారి ముందు వెళ్దాం. మా వర్షం ముందు వస్తుందండి అయ్యగారు, మా కుటుంబం ముందు వస్తాం. ఇక్కడికి పులిపేట దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి ముందుగా ఒక కుటుంబంతో నడిచేస్తారు. ప్రార్థన అయిన వెంటనే త్వరగా ఇక్కడికి వచ్చేస్తారు. కుటుంబంతో వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా, అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలా, వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలా. అలాగే మీలాగే ఆమె మన కుటుంబంతో, ఆమె దగ్గర ఉన్నటువంటి పరివారముతో, ఆమె దగ్గర ఉన్నటువంటి పని మనుషులతో ముందుగా యెరూషలేమునికి బయలుదేరి వెళ్ళింది. అంటే పరివారం మనకు గొప్ప ఏటక్కడ పరివారముతో అనగా గొప్ప పరివారం అంటే తన కుటుంబము, తన సభ్యులు, తన కుటుంబ సభ్యులు, తన యొక్క పనివారు, వాళ్ళందరితో పాటు ఎన్ని రోజులు? 100 రోజులు ప్రయాణం చేసి ఆమె 1250 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేము నుండి, శాబా దేశము నుండి, దక్షిణ దేశము నుండి యెరూషలేముకి వెళ్ళింది. సొలొమోను దగ్గరికి వెళ్ళి అక్కడ గొప్ప పరివారముతో వెళ్ళింది. నెంబర్ 1 మనము కుటుంబ సమేతముగా ఈ వివాహమునకు రావాలనంటే ఇంట్లో ఉన్న పిల్ల తయారైపోద్ది, తల్లి తయారైపోద్ది. వెళ్ళి ఇక్కడ అమ్మాయి వచ్చిందండి, మంచిగా అమెరికా నుండి వచ్చిన అమ్మాయిలాగా అన్ని బ్యాగు లడక బుడక తైలించుకొని చక్కగా వచ్చిందండి. నేను చూసినప్పుడు చాలా అందంగా కనిపించింది. అమెరికా పిల్లలు అలాగే వాళ్ళ అమ్మల వెనకాల, వాళ్ళ నాన్నల వెనకాల తయారై వెళ్తూ ఉంటారు. ఏమండి, ఆ బ్యాగ్ తైలించుకొచ్చే బాటిల్ అవతలు పట్టుకుంది, ఒక చక్కని బ్యాగ్ తైలించుకుంది, అమెరికా అమ్మాయిలాగా వచ్చింది. దేవునికి స్తోత్రం. శర్మిల. కాబట్టి మనం ఇక్కడ ఎలాగొచ్చిందమ్మా? గొప్ప పరివారంతో వచ్చింది. అది తన తొలగి సమూహం అంతా, బాడీ గార్డ్స్ అంతా, టోటల్ పరివారం. అలాగా తన దగ్గర ఉన్నటువంటి మీరు అన్నట్టు ఎవరో ఫోర్స్ వస్తుంది, పోలీస్ ఫోర్స్ వస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మొత్తం టోటల్ పరివారం అంతా వస్తుంది. అలాగా ఆమెతో పాటు పరివారముతో అనగా తన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఫోర్స్తో ఆమె వచ్చింది.
ఇక్కడ మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నమ్మకమైనటువంటి దేవుడు, బలమైన దేవుడు, మరి గొప్ప దేవుడి దగ్గరికి, ఒక సొలొమోను దగ్గరికి అంత పరివారంతో వచ్చినప్పుడు, మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగ రావాలా? మన పరివారంతో రావాలి, మనం కుటుంబంతో రావాలి. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. కానీ దేవుడు అన్నాడు, అక్కడ సొలొమోన్ని ఆ యొక్క పరిశోధించడానికి గొప్ప పరివారంతో వచ్చింది. నీవు ఇంటిని చక్కబెట్టుకుంటే కానీ అప్పుడు అంటది, దక్షిణ దేశపు రాణి వచ్చి అంటది, అమ్మా నీ వచ్చే కానీ నీ భర్త ఏడి, నీ పిల్లలేరి, నీ కుటుంబం ఏది, నీ సంఘం ఏది, నీ సమూహం ఏది? మనల్ని విమర్శ వస్తుంది, విమర్శ చేయడానికి వస్తుందట. అది ఏం చేయడానికి వస్తుందండి? రోడ్డు దగ్గరలో చూసాం కదా, శోధించడానికి వచ్చాను, విమర్శ చేయడానికి వచ్చాను, నేరస్థాపన చేయడానికి కూడా వచ్చింది. ఇప్పుడు మనం పరివారంతో రాకపోతే, ఇప్పుడు కుటుంబంతో రాకపోతే, ఈ సెక్యూరిటీ ఫోర్స్తో రాకపోతే, నీవు నీ కుటుంబంతో రాకపోతే మనల్ని విమర్శించేది ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకమ్మా రాలేదు నువ్వు? నువ్వు నీ కుమారుని ఏమి తీసుకురాలేదు, ఏమి నీ తల్లిని తీసుకురాలేదు, ఏమి నీ అత్తను తీసుకురాలేదు, ఏమి నీ భర్తను తీసుకురాలేదు అని నేరాపణ చేసేవారు చాలామంది అంటారు. మన పెళ్ళికి వెళ్తాం, ఏదైనా పెళ్ళికి చెప్తే వెళ్తాం, కానీ మనం ఒక్కరిమే మొక్కం చూపించి వస్తే మన దగ్గర వాళ్ళకి ఎలాగుంటుందమ్మా? నేను కుటుంబ సమేతంగా రావాలి, నేను పెళ్లి కార్డు ఇస్తే బిక్కు మొక్కం వేసుకొని ఒక్కలు వచ్చి కనిపించి వెళ్ళిపోతా అంటారు. పెళ్ళికి పిలిచిన వాళ్ళు కుటుంబ సమేతంగా రమ్మని కార్డులో పిలిస్తే, నువ్వు ఆ పెళ్ళికి దగ్గర వాళ్ళ పెళ్ళికి సొంత పిన్నమ్మ కొడుకో, పెద్దమ్మ కొడుకో, లేకపోతే అక్క కూతురో, అక్క కొడుకో పెళ్ళికి వెళ్తున్నప్పుడు కుటుంబ పరివారంతో వెళ్ళాలి. కానీ నువ్వేదో ఒక్కడి వెళ్ళి అక్కడ పొనమనాడు సూర్యుడిలో కనిపించి వచ్చి ఊరుకుంటారా? వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి కుటుంబ సమేతముగా దేవుడి దగ్గరికి రావాలి. అక్కడ యెహోషువ అంటున్నాడు, నేనునో కుటుంబమును. కొర్నేలి అంటున్నాడు అపొస్తలుల కార్యముల గ్రంథము 10:1 చూడండి. కొర్నేలి కుటుంబ పరివారముతో ఇటలీ పట్టణం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒకడు ఉండెను, భక్తిపరుడు ఒకడు ఉండెను, కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలండి. కుటుంబముతో ప్రార్థించగా కొద్దివ ఏమియు లేకుండెను. కుటుంబముతో ప్రార్థించగా కొద్దివ ఏమియు లేకుండెను. కొట్ల ధాన్యముతో నింపును, కొత్త పానము త్రాగించును. కొట్ల ధాన్యముతో నింపెను, కొత్త పానము త్రాగించెను. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. నెంబర్ 1 ఏంటండి? కుటుంబ పరివారంతో దేవుని దగ్గరికి వచ్చింది. రెండో విషయానికి వస్తే దేంతో వచ్చిందమ్మా? గంధవర్గముతో వచ్చింది. దేవునికి స్తోత్రం. గంధవర్గం అంటే శాండిల్ వుడ్, సువాసన, విలువైనది, రమ్యమైనది, మంచి వాసన. ఏమండి, మంచి వాసనతో వచ్చిందండి. సుగంధ సువర్ణములతో వచ్చింది, సెంటెడ్తో వచ్చింది. శాండల్ వుడ్, గంధవర్గం అంటే శాండల్ వుడ్, అది సుగంధ ద్రవ్యములతో కూడినటువంటి కలప. గంధవర్గములతో వచ్చింది. గంధవర్గం అంటే కలప. గంధం పూస్తారు అంటారు కదా, గంధం పూసుకోయమ్మా. గంధపు చెక్కలతో ఒక వ్యక్తి చనిపోతే అతన్ని కాలుస్తారు. ఎవరైనా రాజకీయ నాయకులు అయితే గంధముతో కాలుస్తారు. అలాంటి విలువైనటువంటి గంధవర్గముతో దేవుడి దగ్గరికి వచ్చింది. అలాంటి సెంటెడ్తో వచ్చింది.
అలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదం పట్టుకొని వచ్చింది. అదే గంధవర్గముతో వచ్చింది. మొదటిది పరివారముతో వచ్చింది, రెండోది గంధవర్గముతో వచ్చింది. గంధవర్గము విలువైనది, దేవుని సన్నిధిలో ఒక విలువైనటువంటి వర్గము, అది విలువైనటువంటి గొప్ప సుగంధ సువాసనలు కలిగినది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. దేవునికి స్తోత్రం. గంధవర్గం అంటే స్తుతి చెల్లించుట. 92వ కీర్తన 1వ వచనము. స్తుతి, నేను స్తుతి చెల్లించుట మహోన్నతుడా, నిన్ను స్తుతించుట, యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. చాలండి. స్తుతించుట గంధవర్గముకు గుర్తుగా స్తుతి. నువ్వు గంధవర్గం తెచ్చివంతే దేవుని స్తుతించడం. విలువైనటువంటి గంధవర్గము సువాసన, స్తుతి. ప్రార్థన అడుగుతోంది, స్తుతి ఇస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన అడుగుతుంది, స్తుతి ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన అడుగుతుంది, స్తుతి ఇస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేసి అడుగుతున్నావు, స్తుతి నీ దగ్గరికి అన్ని పంపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏది కావాలంటే అది పంపిస్తుంది. కాబట్టి ఈ స్తుతితో వచ్చింది. ఈ ఇశ్రాయేలు దేశపు శాబా దేశపు రాణి, దక్షిణ దేశపు రాణి గంధవర్గం గొప్ప పరివారంతో వచ్చింది, గంధవర్గముతో వచ్చింది. ఇంకా నెంబర్ 3 బంగారం. బంగారముతో వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బంగారం విలువ అంతా తెలుసా? విస్తారమైన బంగారం పట్టుకొని వచ్చింది. ఎన్ని మనుగులు? 400. ఎన్ని మనుగులు తెచ్చిందండి బంగారము? విస్తారమైన బంగారం 240 మనుగులు బంగారంతో పట్టుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. 240 మనుగులు బంగారము తెచ్చిందమ్మా. 2 గ్రాముల బంగారమే మనకి దక్కడం లేదు, ఎవరు ఇవ్వడం లేదు. దేవునికి స్తోత్రం. ఆఫ్టర్ ఆల్ సొలొమోను దగ్గరికి బంగారము తెచ్చింది. ఎంతమ్మా బంగారము? 240 మనుగుల బంగారం తెచ్చింది. బంగారం అంటే నీ హృదయం. దేవునికి స్తోత్రం. బంగారం అంటే నీ హృదయము విలువైనది. అది బంగారము కంటే పరిశుద్ధమైనది, పవిత్రమైనది, అది శ్రేష్టమైనది. అటువంటి హృదయాన్ని పట్టుకొని సొలొమోను దగ్గరికి వచ్చింది. 240 మనుగుల బంగారమైన హృదయముతో దేవుని సన్నిధికి వచ్చింది. విస్తారమైన హృదయము దేవుడికి ఇవ్వడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. సొలొమోను రాజు దగ్గరికి వచ్చి విస్తారమైనటువంటి బంగారముతో ఆమె దేవుడి దగ్గరికి, అక్కడ సొలొమోను దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. వచ్చిందా రాలేదా? గొప్ప గంధవర్గమును తెచ్చింది. తర్వాత విస్తారమైనటువంటి బంగారం తెచ్చింది. ఇంకా అది చివరికి వచ్చేసరికి బంగారము కంటే బంగారమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీ హృదయము ఇవ్వడం చాలా ప్రాముఖ్యము. ఏమండి? నీ హృదయం అనేది దేవుడికి ఇవ్వడం అది చాలా ప్రాముఖ్యం. గోరంత పాపమే కానీ కొండంత పాపం చేసుకోకూడదు. గోరంత పాపాన్ని కొండంత పాపం చేసుకోకుండా నీ హృదయం అనేది ఆ గోరంత పాపమైన కొండంత పాపమైన కడిగి వేసుకోవడానికి ఆ హృదయాన్ని, నా కుమారుడా నీ హృదయమును నాకివ్వము. బంగారమే హృదయము. విస్తారమైన బంగారం అంటే విస్తారమైనటువంటి నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. బంగారంలాగా నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఏమా? నీ యొక్క బంగారమైనటువంటి హృదయాన్ని, నీ జీవితంలో అతి విలువైనటువంటి ఈ హృదయాన్ని, ఇందులో గుండెకాయలు ఉన్నాయి, ఇందులో ఊపిరితిత్తులు ఉన్నాయి, ఇందులో రక్తనాళాలు ఉన్నాయి, ఇందులో ఇంపార్టెంట్వన్నీ ఉన్నాయి. కాబట్టి గుండెకాయని ఎవరికి? హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఏంటి? మొదటిది పరివారంతో వచ్చింది, తర్వాత రెండోది గంధవర్గంతో వచ్చింది, మూడోది విస్తారమైనటువంటి బంగారం హృదయము కలిగి అతి విలువైన హృదయంతో దేవుడికి వచ్చి అక్కడికి వచ్చింది. ఒక అమ్మ ఏం చేసింది? ఒక వృద్ధురాలు కట్ట దేవుడి దగ్గరికి రావడానికి చాలా ఇష్టపడడం లేదంట. ఏమమ్మా, నేను రాక్షసుడు లాంటి పాపం చేశాను, నేను రాక్షసురాలని, రాక్షసులు కూడా నీ దేవుడు క్షమిస్తాడా అని అన్నదంట.
అంటే దేవుడు అన్నాడట, నిజంగా క్షమిస్తాడమ్మా రాక్షసుల ఆటోలో అయినా సరే. అంటే ఆమె ఎక్కువగా కాన్పులు పోస్తుందేటట. గర్భిణీ స్త్రీల దగ్గరికి వెళ్ళి కాన్పులు పోసి పుట్టిన బిడ్డలు అందరినీ తెలియకుండా 170 మంది పిల్లలు చంపేసిందట. ఎంతమంది పిల్లలు నేను పుట్టుకలోనే చంపి నేను ఎంత ఘోరమైనటువంటి రాక్షస రూపాన్ని ధరించాను కాబట్టి దేవుడు క్షమిస్తాడా అని అడిగిందట. అడిగితే అన్నారట, నిజంగా ఎంత ఘోర పాపినైనా సరే దేవుడు క్షమిస్తాడు. 170 మందిని చంపిందట తన చేతులతో నులిపేసి. ఎన్నో డెలివరీలు పోసింది, 300, 400, 500 ఎన్నో అంతమంది తన చేతుల మీద డెలివరీ పోసింది. కానీ మొత్తానికి డెలివరీలో పుట్టినటువంటి బిడ్డల్ని 170 మంది పిల్లలు చంపిందంట. నేనింత రాక్షస స్వభావము కలిగి ఎంత భయంకరంగా ప్రవర్తించినటువంటి నన్ను ఆడోలే మగోలే రాక్షసులు అంటారు, కానీ ఆడోళ్ళు కూడా రాక్షసులు ఉన్నారమ్మా. నేను ఒక రాక్షసురాల్ని, నన్ను దేవుడు క్షమిస్తాడని అడిగిందంట. అప్పుడు నిజంగా దేవుడు నిన్ను క్షమిస్తాడమ్మా, ఆ విషయంలో సందేహం లేదు. నా దేవుడు ఎంతటి ఘోర పాపినైనా క్షమిస్తాడు. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు క్షమించే దేవుడు. అంటే నిజంగా దేవుడు క్షమిస్తే తప్పకుండా నేను ఆ దేవుడి దగ్గరికి వచ్చి నా క్షమాపణ నేను కోరుకుంటాను, నా పాపాన్ని ఒప్పుకుంటాను, నేను నా హృదయాన్ని దేవుడికి సమర్పించుకుంటాను. దేవునికి స్తోత్రం అండి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి 2 ఆటో డ్రైవర్లు ఉన్నారట. వాళ్ళు ఫస్ట్ నుండి చాలా ఫేవరెట్, ఇద్దరును కలిసిమెలిసి ఏమండి చిన్నప్పటి నుండి స్నేహితులట. వాళ్ళిద్దరూ ఆటోలు కొనుక్కొని 2 ఆటోలు వేసుకొని వచ్చిన డబ్బాల్లో చక్కగా ఒక దగ్గర కూర్చొని నీకెంత నాకెంత అని వచ్చింది కనుక ఈ 10,000 వస్తే 5,000 5,000, 3,000 3,000, అలాగే 6,000 వస్తే 3,000 3,000, 20,000 వస్తే 10,000 10,000 అని ఇలా దగ్గర కూర్చొని లెక్కేసుకొని ₹1 కూడా తేడా లేకుండా, ఒక్క రవ్వంతా ఏమీ తేడా లేకుండా చాలా అమితంగా ప్రేమించుకున్నటువంటి 2 వ్యక్తులాట. ఏమండి ఈ 2 వ్యక్తులు, ఒక వ్యక్తి రెండో వాడు పెళ్లి చేసుకున్నాడంట. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే వీరి స్నేహ బంధం అనేది వీడలేదు. వీళ్ళిద్దరూ స్నేహంగానే ఉన్నారు. ఏమండి పద్దుకల్లా ఆటోలు వేసుకొని సాయంకాలం అయ్యేసరికి ఎవరి కుటుంబం వారింటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఈ భార్య దగ్గరికి అతడు వెళ్ళిపోతూ ఉండడట. అలాగా చిన్న తేడా వచ్చి ఏదో ఆ ఫస్ట్ పెళ్ళికానివాడు అబ్బాయి, పెళ్ళికాని అబ్బాయి కట ఒక దెబ్బ కొట్టాడట. తేడా వచ్చి పెళ్ళైనాడు. ఎప్పటి నుండి స్నేహం అండి, ఎంతో కాలము నుండి వారు చిన్నప్పటి నుండి స్నేహంగా ఉన్నారు. ఏదో మాటకాడ మాట వచ్చి చిన్న దెబ్బ కొడితే ఆడు 6 రోజుల నుండి కక్ష పెట్టుకొని మంచిగా ప్రవర్తించాడు. పెళ్ళైనటువంటి 6 మాసాలకే ఏం చేశాడంటే ఒక పెద్ద ఏంటంటే బిడ్జీలు ఉంటాయి కదా, బిడ్జీల దగ్గరికి తీసుకెళ్ళి రాత్రి మీద ఆడికి సాయంకాలం 6-7 బాగా మందు పట్టేసి ఆ బిడ్జి దగ్గరికి తీసుకెళ్ళి ఏమంటే సిమెంట్ ఆ కొందలు అంటే ఆ సిమెంట్ కొందలు ఇనప కడ్డీలతో పట్టి ఆడిని నెత్తి మీద కొట్టి చంపేశాడట రెండో వ్యక్తిని. పెళ్ళి 6 మాసాలు అయిందంట, అబ్బాయిని చంపేశాడు. చూడండి ఎంత నమ్మదగిన స్నేహితులు అండి. చిన్నప్పుడు నుండి నేను నువ్వు ఒకటే అనుకున్నటువంటి వారు, నా ప్రాణానికి నీ ప్రాణం, నీ ప్రాణానికి నా ప్రాణం అంటి వేసుకొని పెన వేసుకున్నటువంటి స్నేహితులు చెట్ట చివరికి ఏమయ్యారండి? నమ్మదగిన స్నేహితుడే ప్రమాదకరమైనటువంటి మరణానికి అప్పగించాడు. ప్రియులరా, ఈ రోజుల్లో ఎవరు కూడా నమ్మదగిన వారు కారు. ఎవరిని నమ్మొద్దు. మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఇక్కడ 3వ విషయానికి వస్తే, ఈమె గొప్ప విస్తారమైనటువంటి బంగారము హృదయముతో వచ్చింది. 240 మనుగులు బంగారం తెచ్చింది. దేవునికి స్తోత్రం. దగ్గరకు వచ్చి దేవుని అక్కడ సొలొమోను రాజుని దర్శించింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు గోరంత పాపమైన కొండంత పాపమైన సరే క్షమించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు మనల్ని ప్రేమించేవాడు కనుక ఆయన అటువంటి స్త్రీని క్షమించాడు. కాబట్టి 4వది చూస్తే రత్నాలు. అమ్మా 2వ రాజులు 10:2
రత్నములు. సొలొమోను దగ్గర ఆయన విలువ తగ్గకూడదు, రత్నాలు. మారు మనసుకు తగిన ఫలాలు కనుక కృతజ్ఞత ఫలాలు ఇవి, ఆత్మ ఫలాలు. మనం రత్నాల్లాగా మార్చబడాలి, రత్నాల్లాగా మార్చబడాలి. రేపు నీది కాదు, ఈరోజే నీది, నువ్వు తీర్మానం చేసుకో. ద టైమ్ ఆఫ్ గ్రేస్ ఇట్ ఈస్ ద గుడ్ ఛాన్స్. ద టైమ్ ఆఫ్ గ్రేస్ ఇట్ ఈస్ ద గుడ్ ఛాన్స్. ఏంటమ్మది? ద టైమ్ ఆఫ్ గ్రేస్. దేవుడు ఒక కృపా సమయం నీకు ఇచ్చాడు. ఈ సమయంలో నువ్వేం చేసుకోవాలా? ఇది మార్చుకోవాలా, నువ్వు మార్చుకోవాలా. దేవుడి సన్నిధిలో రత్నాలంటే మారు మనసు. రత్నము మారు మనసుకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి తగిన ఫలాలు నువ్వు ఫలించాలి. దేవునికి అనుకూలమైన ఫలాలు రావాలి నీ దగ్గర నుండి. కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత ఫలాలు, ఆత్మ ఫలాలు. మనము రత్నాల్లాగా మార్చబడాలి. ఎందుకంటే మార్చబడకపోతే, నువ్వు రత్నంగా మార్చబడకపోతే రేపు నీది కాదు. ఈరోజు ఏం జరుగుతుందో రేపు ఏం జరుగుతుందో మనకి తెలీదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. యు ఆర్ బీ కేర్ఫుల్. ఇది క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితం చాలా వాల్యుబుల్ లైఫ్, ద మోస్ట్ లైఫ్, విలువలతో కూడుకున్నది. అది చాలా వాల్యుబుల్ లైఫ్, చాలా షరతులతో కూడుకున్నది. కాబట్టి ఈ లైఫ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక అమ్మట 7 ఆడపిల్లలు కన్నదంట. 7 ఆడపిల్లల కంటే పెంచింది, శక్తి సాగడంలో చాలా భారంగా ఉంది. ఇంకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇక ఎవరు అప్పిస్తారని ఎదురు తిరిగి చూస్తుందట. పైన కాబోలేడు ఫైనాన్సర్ ఎవడో వస్తాడు. ఈ 7 ఆడపిల్లల తలుగా భవిష్యత్తును పెంచాలంటే, పోషించాలంటే చాలా కష్టంగా ఉంది. భర్త లేడు, 7 ఆడపిల్లలు ఎలా పెంచాలి అని సెడ్డ ఎవరు అప్పిస్తారని ఎదురు చూస్తే రానే వచ్చాడు ఒక ఆయన, మంచి బాస్. ఆయన వస్తే ఆయనకి అడిగిందంట, అయ్యా నా పిల్లలు పెంచుకోవడం పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది, కాబట్టి ఎవరు పచ్చో నాకు అప్పిస్తే బాగున్నానంటే ఆయన అన్నాడట మంచోడు కాబట్టి ఆ పిల్లల మొక్కను చూసి ₹1,00,000 ₹2,00,000 అప్పిచ్చాడట. అప్పిచ్చిన తర్వాత ఏమండి ఏ బిజినెస్, ఏ టిఫిన్ కొట్టో, ఏ టీ కొట్టో ఏదో ఒకటి పెట్టుకొని బాగుపడాలి, కానీ పిల్లల్ని పోషించుకోవాలి. కానీ ఇంకా నువ్వు జీవితం మార్చకపోతే, నీ బ్రతుకు మారకపోతే ఏం చేస్తాడు ఆయన? ఆయన ఒక సంవత్సరం రోజు వస్తున్నాడట, అడుగుతున్నాడట. సంవత్సరం పొడుగున చూసాడట, అడిగి సంవత్సరంలో టైం అయిపోయింది కనుక అమ్మ నా డబ్బులు నాకు ఇచ్చి, అమ్మ మంచిదని కదా అని అంటే ఆయన అన్నదట, సిలకట్టు వేసుకొని వచ్చి ఇంట్లో నుండి వచ్చి గబగబా వచ్చి ఆడితో తగువాడి మర్యాదగా ఇల్లు విడిచి వెళ్తావా లేదా అని తగువాడిందంట. అమ్మ నీకు దండం సరే అని తడిసిపోయి ఎంతో సిలకట్టేసుకొని ఆడదా ఇంట్లో నుండి సిలకట్టేసుకొని వచ్చి ఆయన బెదిరిస్తే ఆడేమయ్యాడు, తడిసిపోయి మొదటి సంవత్సరమో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చి, అమ్మ అందరూ అప్పులు తీరుస్తుంటే కానీ నువ్వు అప్పులు తీర్చడం లేదమ్మా, కనీసం ఎంతో కొంత ఇవ్వమ్మా అనుకొని మళ్ళీ 2వ సంవత్సరం వస్తే 2వ సంవత్సరాలు అన్నదట, నువ్వు మర్యాదగా వచ్చినోడు వెళ్ళిపోతావా లేదా, లేకపోతే నీ మీద రేప్ కేసు పెడతాను, నా ఇంటి దగ్గర మగోడు లేడు, నా ఇంటికి వచ్చి నన్ను అల్లరి పెట్టేవని, నా పిల్లల్ని అల్లరి పెట్టేవని నీ మీద కేసు పెడతానని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఏమండి ఎక్కడుందండి న్యాయము? ఎక్కడుందండి ఉపకారం? ఎక్కడుందండి మేలు? ఎక్కడ నమ్మదగిన వాడు ఎవడు? వీ ద బిలీవ్. ఎవరు నమ్మదగిన వారు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా మాస్టర్ గారు ఉన్నారు సార్, సమాజంలో ఉన్నారు. కాబట్టి ఎలాంటిది ఇది? మూడోది మార్పు, రత్నాల్లాగా మార్పు చెందాలి. కానీ అప్పుడు రమణమ్మ, ఇప్పుడు రమణమ్మ, అప్పుడు రాజేశ్వరమ్మ, ఇప్పుడు రాజేశ్వరమ్మలాగా అయితే, అప్పుడు రాక్షసమ్మ, ఇప్పుడు రాక్షసమ్మలాగా అయితే ఎలాగవుతుందండి? అప్పుడు 170 మందిని చంపింది రాక్షసమ్మ అని ఉన్నది, కానీ ఇప్పుడు రాక్షసమ్మ కాకుండా రాహేలమ్మని పేరు పెట్టుకో తల్లి. అప్పుడు నా పేరు అది, ఇప్పుడు నా పేరు అది అంటే, అప్పుడు నా ఊరది, ఇప్పుడు నా ఊరది అంటే, ఈరోజు నీ జీవితం ఎలా మారుతుంది? దేవుడు నమ్ముకొని కూడా అమ్మ జాగ్రత్త, మన బ్రతుకులు మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం, మన యొక్క పరిస్థితులు మార్చుకుందాం, విస్తారమైన ఖర్చులు పెట్టుకోవద్దు, ఉన్నదాంతో సంతృప్తి చెందుదాం అని అంటే చేసే మరి ఎవరు ఒప్పుకోరండి. దేవునికి స్తోత్రం. రత్నాల్లాగా నువ్వు మారిపోవాలమ్మా, రత్నాలు మారిపోవాలి. ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఉద్యోగం లేని అబ్బాయి చాలా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న సమయంలో సాయంకాలం పూట చదువుకి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి అతడు వచ్చిస్తూ ఒక ఏటువడి నుండి వెళ్ళిపోతున్నాడంట. శుక్రవారం చెప్పాను. ఏటువడి నుండి వెళ్ళిపోతుంటే కొన్ని రత్నాలు
రత్నాలన్నీ ఆ ఏటుబొట్టును ఉన్నాయంట. ఏటుబొట్టును పోగులాగా ఉంటే ఆ రత్నాలు చూసేటట్టు అబ్బాయి గబగబ వెళ్ళి ఏం చేసినమ్మా రత్నాలు ఏరుకొని చేతిలో వేసుకున్నాడు. కానీ ఆ రత్నాలని అడిగి తెలియలేదు. ఆ ఏట్లో ఉన్నటువంటి ఆ రత్నాలు ఒక్కొక్కటి తీసి ఏమండి రాళ్ళగా ఆ నీటి మీద ఇలాగా ఆడి ఆ రాళ్ళు నీటి మీద వేస్తున్నాడంట, ఇసురుతున్నాడంట. ఒక్కొక్క రాయి ఇసిరిసి చెట్ట చివరికి చేతిలో మిగిలిపోయిన 2 రాళ్ళు ఉండిపోయాయట. ఏమండి 12, 15, 20 రాళ్ళకి పిడికి నిండా తీసిన రాళ్ళు ఎన్ని ఉన్నాయి? 2 రాళ్ళు ఉండిపోయి లాస్ట్కి. ఈ 2 రాళ్ళు ఉండిపోతే ఈ 2 రాళ్ళు పట్టుకొని అటు ఇటు బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఈ చేతులు ఆ చేతులు ఆ చేతులు ఈ తరతులు ఒక తండ్రి గారు వచ్చారు. నా కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, జాబ్ గురించి వెళ్ళాడు, ఒకవేళ జాబ్ వచ్చిందో రాలేదో ఇంత తలెత్తుకెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ఆడికి ఉద్యోగం రాకపోతే ఏటైపోతాడు నా కొడుకని తండ్రి ఆ తావంబడి వెళ్తే ఆడు ఏటు పక్క నుండి ఇలాగా విసురుకుంటూ ఆడుకుంటూ వస్తున్నాడంట. ఒరే నాన్న నీ చేతిలో ఏమున్నాయి ఒకసారి చూపించిన ఆయన అని అడిగితే ఏమండి చేతిలో ఉన్న 2 రాళ్ళు చూపించాడంట. అవి జగదగ మెరిసిపోతున్నాయి రత్నాల్లాగా. మెరిసిపోతుంటే ఒరే నాన్న ఈ రాళ్ళు ఒకసారి ఇయ్యమ్మా అనగానే ఆ రాళ్ళు ఇస్తే ఆ రాళ్ళు తీసుకెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి ఒక పట్టణంలో ఒక ప్రాంతంలో ఒక ఊర్లో ఆ యొక్క గ్రామంలో చూపిస్తే అక్కడున్న వ్యాపారస్తుడికి చూపిస్తే ఆయన అన్నాడట, ఈ రాళ్ళు పలాని రాళ్ళు అని చెప్పలేదు కానీ ఇలాంటి రాళ్ళు ఉంటే నాకు కావాలి, ఇగో ఒక్క రాయికి నేను ₹1,00,000 ఇస్తాను అన్నాడంట. ఇస్తే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడండి, ఏడవడం మొదలెట్టాడట. ఆడ అన్నాడట ఇది ఏడుస్తుంటే ఇంకా రేటు పెంచుతాడట. రెండోసారి 2 లక్షలు ఇస్తున్నా అన్నాడట రాయికి. అనగానే ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడట. ఇక ఎవరు ఆపలేకపోతాడట. మూడోసారి అన్నాడట నేను 3 లక్షలు ఇస్తున్నా రాయికి అని అన్నాడట. ఒక్క గోలీ లాంటి రాయికి 3 లక్షలు ఇస్తున్నాను. కానీ దొర్లి ఏడుస్తున్నాడ అట. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన దేవుడు ఆశీర్వాదము సొంతంగా ఇస్తే ఆ రాళ్ళు రూపంలో ఆశీర్వాదం ఆడి ఇంటికి వస్తే ఆడి చేతికి వస్తే ఆ చేతిలో ఉన్న రాళ్ళుని నీటిలో పారికొట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆ ముందు రాళ్ళు 2 రాళ్ళకి 6 లక్షలు వచ్చాయి. అదే 10 రాళ్ళు 20 రాళ్ళు చేతిలో ఉంటే కోటీశ్వరుడు అండి. దేవునికి స్తోత్రం. నీ ఆశీర్వాదాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నా. రత్నములాగా నువ్వు మారకపోతే రత్నములనగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే ఆ రత్నాలు విలువ కలిగినవి అయిపోతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు మారు మనసు పొందిపోతే నువ్వు విలువ కలిగిన వ్యక్తిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా 4వ విషయానికి వస్తే త్వరగా అక్కడ రత్నాలు అయిపోయింది. ఇక చిట్ట చివరిది ఏముందండి, ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు త్యాగపూరితమైన ప్రార్థన. ఒంటెల మీద ఎక్కించుకొని, ఒంటెలు కూడా ఒక్కోసారి మోకరించి ప్రార్థన చేస్తాయి. త్యాగపూరితమైన ప్రార్థన. ఒంటెల మీద ఎక్కించుకోవడం అంటే త్యాగపూరితమైనటువంటి ప్రార్థన చేయడానికి ఆ దక్షిణ దేశము నుంచి ఆ శాబా దేశము నుంచి యెరూషలేము దగ్గరికి వచ్చిన దేవునికి స్తోత్రం. త్యాగపూరితమైన ప్రార్థన. ఎప్పుడైతే అతని గురించి విన్నదో అక్కడ విన్నది తక్కువే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నది ఎక్కువ. కాబట్టి త్యాగపూరితమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడి దగ్గరికి వచ్చిన మనము తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం వేయకూడదు. బలమైన ప్రార్థన చెయ్యాలి. బలమైన ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేసావో నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నీకు మగపిల్లడు అయితే మగపిల్లడే దేవుడు ఇస్తాడు. నీ జీవితంలో నీవేదైతే దేవుడి దగ్గర కోరుకుంటున్నావో నన్ను అడుగుమో, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా నేను ఇస్తాను. 2వ కీర్తన 8వ వచనం. నన్ను అడుగుము, నువ్వు అడగకంటే ఏది రాదు. అమ్మ వంటిదే అడగంది పెట్టదట. అమ్మ వంటిదే ఏమండి, అమ్మ ఆకలేస్తుందమ్మా అని అంటే ఆ అమ్మ కరిగిపోయి నా కొడుకు తెల్లవారి నుండి ఆకలితో ఉన్నాడు మా సమీర్ గడు అనేసి వెళ్ళిన వెంటనే రకరకాలు పెట్టేది. బూరి, గారి, చికెన్, మటన్, కోడి మాంసం అన్ని చుట్టూ వడ్డించి పెట్టేద్ది. ఎందుకంటే అమ్మ ఆకలి అనగానే అమ్మ మనసు కరిగిపోద్ది. ఒకటికి ఇవ్వాల్సింది 2-3 వరుస వడ్డించేద్ది. ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇది వరుస వేయగానే ఆడ కడుపు నిండిపోయి గెంతులేస్తాడు, బట్టలు ఇప్పేసి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలట, ప్రార్థన
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన అది? మోకరిల్లించినటువంటి ప్రార్థన. ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చినప్పుడు అది విలువైనటువంటి యోవేలు యవ్వన స్త్రీ పెనిమిటి పోయినప్పుడు ఏ విధంగా అయితే గోని పట్ట కట్టుకొని ఆ యవ్వన స్త్రీ పోయినప్పుడు, ఒక డెలివరీలో ఒక ఇంచుమించు డెలివరీ సమయంలో ఒక భర్తను పోగొట్టుకున్నటువంటి ఆ భార్యను పోగొట్టుకున్నటువంటి భర్త ఎలాగైతే ఏడుస్తాడో ఆ భార్య గురించి కన్నీరు కారుస్తాడు. అయ్యో నా భార్య, అయ్యో నా భార్య, నా అందమైన భార్య, నా చక్కటి భార్య, నన్ను ఎంతగానో ప్రేమించిన భార్య. యోవేలు అంటున్నాడు, యవన స్త్రీని పోగొట్టుకున్నటువంటి పురుషుడు ఏ విధంగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడో, ఒంటెల మీద వచ్చినటువంటి స్త్రీ తన పరివారము అందరూ కూడా అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. ప్రియులరా, ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన, ఒక సొలొమోను దగ్గరికి వచ్చినటువంటి స్త్రీ అంత విలువైనటువంటి ప్రార్థన చేసినప్పుడు, అంత విలువగా శోధించినప్పుడు, విమర్శించినప్పుడు, ఈరోజు మన జీవితాల్లో కూడా మనము దేవుని దగ్గర ఏ విధంగా ఉన్నాం? మనల్ని విమర్శించడానికి, ఒకరికి చేయి చూపించడానికి, ఒకరు మన మీద చేయి చూపించడానికి వీలు లేకుండా నీ బ్రతుకును, నీ జీవితాన్ని దేవునికి మహిమకరంగా మార్చుకో. నీ జీవితాన్ని దేవుని కొరకు ఒక పరిమళ వాసనగా ఉంచుకో. నీ జీవితాన్ని దేవుని కొరకు ఒక సాధనముగా, ఒక పనిముట్టుగా వాడుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడో కాదు. ఆయన ఎవరిది ఉంచుకునేవాడు కాదు. ఆయన రెట్టింపు ఆశీర్వాదంతో నువ్వు రూపాయి ఇచ్చేవనుకో నీకు 10 రూపాయలు ఇస్తాడు. 10 రూపాయలు ఇచ్చేవనుకో 1000 రూపాయలు దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరు రుణమును నేను ఉంచుకోను అని అంటూ ఉన్నాడు దేవుడు. ఎవరికి నేను రుణస్తుడిని కాను. దేవునికి స్తోత్రం. మన దేవుడు రుణస్తుడు కాదు. మన దేవుడు ఎవరిని ఉంచుకోడు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అయా, శాబా దేశపు రాణి యొక్క విలువైన జీవితం, ఎంత మధురమైన జీవితం. ఆయన శాబా దేశపు రాణి, దక్షిణ దేశపు రాణి అని 2 దగ్గరలు రాసి ఉన్నది. నాయనా, నీకు స్తుతి, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీ విలువైనటువంటి బ్రతుకును, నీ విలువైన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకో. నీ బ్రతుకును బాగు చేసుకో. నీ జీవితాన్ని మార్చుకో. ఒక రాక్షసురాలు జీవితాన్ని దేవుడు మార్చాడు దాని దగ్గరికి వచ్చినప్పుడు. ఈరోజు నీ జీవితం ఎలాగొందో నీవు సరి చేసుకో. మన మధ్యలో మాస్టర్ గారి ప్రార్థనలో నడిపిస్తారు.